శ్రీకాంతాచారి చనిపోయే రోజు ఇక్కడ మేము రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. తగలబడే రోజు ఎక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చౌరస్తా ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది కదా, తగలబడ్డే రోజు పాపం చనిపోయిన రోజు డెడ్ బాడీ వచ్చిన రోజు గద్దరని వచ్చి నివాళులు అర్పించిండు. పాపం ఆయన త్యాగం చేసిననే ఈయన ఖమ్మంలో దొంగ దీక్ష చేసి వచ్చినోడు, నిమ్మరసం తాగి వచ్చినాడు కదా. ఇక్కడ ఓయూలో కానీ శ్రీకాంతాచారి త్యాగం ఎప్పుడైతే గట్టిగా అయిందో మళ్ళీ ఆయన దీక్ష కొనసాగకుండా వచ్చి నిమిషంలో వచ్చి పండి ఏమేమి చేసినా అన్ని తెలుసు. ఎంతో మంది ఆయన దగ్గర సన్నిహితులు చెప్పారు శ్రీకాంతాచారి పాపం తొలి అమరుడు, ఆయన వల్లనే ఈయన గద్దెని ఎక్కిండు. ఈ రోజు నేనే తీసుకొచ్చిన దాంట్లో ఏళ్ళు పెట్టినా శ్రీకాయ పెట్టినా అన్నాడు. నీ కుటుంబం వచ్చిందా, నువ్వు వచ్చినవా? అగ్గిపెట్టే ఆయనకు అన్ని దొరికినాయి కానీ అగ్గిపెట్టే దొరకలేదా? హరీష్ రావు ఆ రోజు మీరు లక్షల కోట్ల సంపద, తెలంగాణ సంపద సహజ వనరులను లూటీ చేశారు కదా, భూములను అన్యాక్రాంతం చేశారు కదా, పేదవానికి ఎవరికైనా ఇచ్చిర్రా? అసలు వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించారు కదా ప్రాజెక్టుల పేరు మీద. అసలు ప్రజలు ఏమడిగిరో అది చేయకుండా నీకు ఇష్టం వచ్చిందా? అసలు ఉడడిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒక ఎకరమన్నా పారుతుందా? ఇప్పుడు నిన్న మొన్న నీ బిడ్డని ఇప్పుడు వచ్చి చెప్పింది వెళ్ళిన ఒక్క ప్రాజెక్ట్ ఎకరమన్నా పారుతుందా? కేసీఆర్ అన్ని దొంగ దీక్షలు చేసుకుంటూ తెలంగాణ ప్రజలు అమాయకమైన ప్రజల్ని